కార్యక్రమాలు చేశారు. ఇది ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. మానవతరాయ్ గారు, మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్పిన డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంట్ చెప్పకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడారని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి అంటే చట్టాన్ని ఎదుర్కోలేక పలానా మున్సిపాలిటీలో పలానా పని చేసామని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మొన్న బడ్జెట్ లో 17,700 కోట్లు కేటాయించాం. ఇక బడ్జెట్ లో కేటాయించడం ఖర్చు చేసడం ఎంత మొత్తం అంతే. జీతభత్యాలు ఉంటాయి, పారిశుద్ధ్య పనులు ఉంటాయి, డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వకున్నా ప్రభుత్వమే సొంతగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది స్థానిక సంస్థలకి. రాష్ట్ర ప్రభుత్వాలు దమ్మిడి కూడా లేదు. 7% ఫైనాన్షియల్ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. మీ ప్రభుత్వం అయినా కేసీఆర్ ప్రభుత్వం అయినా స్థానిక సంస్థలకు మీ నిధులు ఎక్కడ ఇస్తున్నారు? మీరు స్థానిక సంస్థలకు వాళ్ళు డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇస్తున్నారు. అటు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలే, మీరు ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వలే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలే. మున్సిపాలిటీకి ఎన్ని నిధులు ఇచ్చారు చెప్పమనండి. అంటున్నారు కదా డెవల్యూషన్. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ పెడుతున్నారు? హడావుడిగా ఎందుకు ఎలక్షన్ పెడుతున్నారు? ఆ డెవల్యూషన్ పైసలు మిస్ అవుతాయని కదా. ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి గత ఆర్థిక సంవత్సరం రావాల్సిన డబ్బులు 2,500కే దిక్కులేదు. దరఖాస్తు చేసుకుంటే 1000 కోట్లు ఒకసారి, 1,500 కోట్లు ఇంకోసారి ఇస్తాను. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన లాంగ్వేజ్ మీరు బహిరంగ సభ పెట్టారు. మానవతరాయ్ గారు, ఇది ప్రభుత్వ సొమ్ముతో పెట్టిన బహిరంగ సభ. ఓకే, మీ పార్టీ బహిరంగ సభ కాదు, ఇది ప్రభుత్వ సొమ్ముతో డెవలప్మెంట్ వర్క్స్, ప్రభుత్వ సొమ్ముతో జనాన్ని తరలించిన బహిరంగ సభ. దీనిలో కేసీఆర్ దిట్టి ఏం సంబంధం? ప్రశ్నిస్తున్నా, తప్పేముంది? ప్రజలే చెప్తున్నారు జాతిపిత అని అబద్ధాలు ఆడుతున్నారు, దాని విలువలు దిగజారుస్తున్నారు అని మాట తప్పేముంది అందులో? ఒక ముఖ్యమంత్రిగా అది జాతిపిత అంటే మహాత్మా గాంధీ ఉంటాడు. బీహార్ జాతిపిత, తమిళనాడు జాతిపిత, కేరళ జాతిపిత. అసలు ఎవరు జాతిపిత లేరనండి. సుభాష్ చంద్రబోస్ చెప్పిండు, మహాత్మా అనే బిరుదును ఠాగూర్ ఇచ్చిండు, రవీంద్రనాథ్ ఠాగూర్ బిరుదు ప్రదానం చేసిండు. దేశ ప్రజల గుండెల్లో ఉన్నాడు బాపు మహాత్మా గాంధీ జాతిపిత. అరే దాన్ని పట్టుకుని ఆయన ఎక్కడ వీళ్ళు ఎక్కడ అసలు అంటన్నా? నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక ఉన్నది. ఇప్పుడు మీరు ఇంకేదో అనుకోండి, కానీ జాతిపిత అనే పదాన్ని వాడటం అనేది తప్పు. ఎవరు పడితే వాళ్ళు. దానికి ఎంత మహోత్తరమైన త్యాగం ఉండాల. దాన్ని ఒంటి మీద గోసిగుడ్డ కట్టుకుండా కేసీఆర్ ఏమన్నా ఆయన బక్కకుంటాడు, గాంధీ గారు ఈయన బక్కకున్నాడు, ఏమైనా గోసిగుడ్డ కట్టుకున్నాడా? 200-300 ఎకరాల విలాసవంతమైన జాతిపిత రావాలంటే గోచిగుడ్డ కట్టుకోవాలన్నట్టు గాంధీ గారు త్యాగం చేసిండు కోటుని. ఆయన అటు బ్లేజర్ ని కోటును కూడా త్యాగం చేసిండు, బట్టలు త్యాగం కట్టుకుంటాడులేండి. దేతి కట్టుకొని షర్ట్ వేసుకుంటాడు, సూటు బూట్ కావాల్సిన భాషలు అంటారు, భూత పదం ఏం కాదు. కేసీఆర్ మాక్సిమం మీరు ప్రగతి భవన్ లో వాటిలో ఫోటోలు చూడండి, ఆయన ఎప్పుడు ధోతి కట్టుకునే ఉంటారు. ఏదన్నా సభలు వాటికి వస్తే ప్యాంట్ వేసుకుంటారు. కానీ మహాత్మా గాంధీ గారు లాగా సాధారణ జీవితం గడిపారా? చెరక ఒడికిండా, నూలు ఒడికిండా చెరకాతో? వ్యవసాయం చేస్తున్నారు కదా, బట్టలు దొరుకుతున్నాయి. ఒంటి మీద బట్టలు లేకుండా చెనక ఉరుస్తూనే ఈ మహాత్మా పెట్టాలని ఎక్కడన్నా రూల్స్ ఫ్రేమ్ చేశారండి భారత ప్రభుత్వం? ఏమన్నా మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాకరతా. ఇప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అయినా అట్లా కాదు మానవతరాయ్ గారు. తెలంగాణ ఉద్యమంకి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పోరాటేటువంటి రేవంత్ రెడ్డి ఆందోళన ఉద్యమకారుల మీదకి రైతులు పెట్టుకుని తుపాకీ వీరులాగా వచ్చి జై తెలంగాణ అంటే తుపాకీతో కాలుస్తున్నటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం దౌర్భాగ్యం. మీద ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాకరతా. ఏమంటున్నా జలాల గురించి మాట్లాడేటువంటి అసలు టీఎంసీలకు తేడా తెలుసు అసలు రేవంత్ రెడ్డికి ఆలోచించిందో అంతగా అవగాహన ఉన్నదా? చంద్రబాబు నాయుడుకి దానదత్తం చేసి కృష్ణా జలాలని, గోదావరి జలాలని బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చినట్టే ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఆయనకు అర్హత ఎక్కడుంది? ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి పదవి ఉండడానికి అర్హత లేదు రేవంత్ రెడ్డి గారికి. పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఏం చేసిండు? తెలంగాణకి కేసీఆర్ సాధించిన తెలంగాణకి ముఖ్యమంత్రి అయిండు. పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ సాధించిన తెలంగాణకు కేసీఆర్ పెట్టిన ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి గారికి. ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి అర్హత లేదు మీకు. పెట్టుకోండి, బీఆర్ఎస్ అనేది ఎక్స్పైరీ డేట్ గుర్తుపెట్టుకోండి, గడువు ముగిసింది ఆ పార్టీకి కేసీఆర్ మాటలకు.
ప్రతి మందుకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే కేసీఆర్ గారి రేవంత్ రెడ్డికి రెండేళ్లలో మాటలకు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో ముగిసింది. రేవంత్ రెడ్డికి 2 సంవత్సరాల ఎక్స్పైరీ డేట్ ముగిసి ఇచ్చిన హామీలు 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఈరోజు ప్రజల ముందుకు రాలేక ముఖం లేక ఒక మతాన్ని పెట్టుకొని ఈ రకంగా మాట్లాడుతూ పోతా ఉంటే ఎవరు నమ్ముతారని మిమ్మల్ని? మున్సిపల్ ఎన్నికల్లో ముఖం మున్సిపల్ ఎన్నికల్లో ముఖం లేక మీరు ఏం చేస్తుందో చెప్పలేక చేతగాక మీరు ఏం చేస్తారో చేతగాక ఈ రకంగా మీరు మాట్లాడుతూ ఉంటే ఎందుకంగా మేము నమ్మినాం. భరత్ గారు ప్లీజ్ కొంచెం సైలెంట్ పెట్టండి ఆయన్ని. భరత్ గారు మానవతరాయ్ గారు విజయ్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. చెప్పండి. అసలు ముఖ్యమంత్రిగా మాట్లాడేటువంటి భాష అండి అది? ఏం భాష అండి అది? ఏం ఒక కులాన్ని పట్టుకొని ఈ రకంగా మాట్లాడుకుంటా పోతే ఎన్ని రోజులు భరించాలా? ఏం సాధించారు అసలు మీరు తెలంగాణ కోసం? తెలంగాణలో అధికారం వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ప్రగతి ఏంటి? మీరు జిల్లాల వారిగా ఈ జిల్లాకి ఈ రకమైనటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఇచ్చాము. ఇప్పుడు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన అన్నాడు. పాలమూరు జిల్లాకి ఏం ఒరగబెట్టిండు ఆయన? ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాకి ఏం ఈ యొక్క సంక్షేమ పథకాలను, ఈ అభివృద్ధి ప్రణాళికలు, ఈ రకమైన ఈ రోడ్లు వేసినాము, ఈ ప్రాజెక్ట్ వేసినాము, ఈ రకమైనటువంటి కొత్త ఇండ్లు కట్టినాము. ఏం చెప్తావు నువ్వు చెప్పింది? నువ్వు చేసేదంతా గుండు సున్నా. నీ యొక్క నిర్వాహకం వల్ల 60 సార్లు ఢిల్లీకి వెళ్లి ఈరోజు తెలంగాణకు గుండు సున్నా సాధించారండి. బడ్జెట్ లో ఏం సాధించారు మీరు? ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చిందా మీకు తెలంగాణ కోసం? మీకు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అర్హతనే లేదు రేవంత్ రెడ్డి గారికి. నువ్వు ఈ బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్ లో ఎంపీలకు మార్గదర్శనం చేయకుండా, ఢిల్లీలో తెలంగాణ హక్కులు కొట్లాడకుండా నువ్వు అమెరికాలో వెళ్ళి నీ యొక్క ఎంజాయ్ విలాసవంతమైన జీవితాలకి పాల్పడతా ఉంటే నీకు ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత ఎక్కడిది నీకు? నువ్వు మళ్ళీ ఎలా పెద్ద ఏదో ఉద్ధరించిన కల ఆడ పోయి మిర్యాలగూడలో పోయి ఏదో మాట్లాడుతున్నావు. నీకు ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ ప్రజల దురదృష్టం ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం. నిజంగా చెప్పాలంటే కడుపు రగిలిపోతా ఉంది. ఏం సాధించి నువ్వు నల్గొండ జిల్లాకి ఏం సాధించినావు? నువ్వు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినావు చెప్పండి. నీ ఖమ్మం జిల్లా ఉంది, ఖమ్మం జిల్లాకి ఏం ప్రాజెక్ట్ ఇచ్చినావు? నీ కరీంనగర్ జిల్లా ఉంది, కరీంనగర్ జిల్లాకి తెలంగాణలో 33 జిల్లాలు ఉంటాయి. 33 జిల్లాలకు ఏ జిల్లాకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదు, ఒక అభివృద్ధి ప్రణాళిక ఇవ్వలేదు, ఒక రోడ్డు ఇవ్వలేదు. కానీ ఈ రోజు 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు మంత్రులు అందరూ కలిసి ఒక దండుపాల ముఠాలకు వెళ్ళి ఒక అచ్చొచ్చిన ఆంబోతులకు దోచుకుంటా ఉన్నారు. ఇవాళ మంత్రుల పంపకాల వాటాలు వచ్చి పంచాయతీలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటా ఉన్నారు. ప్రజలు నవ్వుతా ఉన్నారు. ఇవాళ దీనికోసం మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు దోచుకోవడం కోసం మీ సంపద 2000 ఎకరాలు సంపాదించిన కొన్నారండి ముఖ్యమంత్రి గారి కుటుంబము. ఎక్కడి నుంచి వచ్చి 2000 ఎకరాలు? 2 సంవత్సరాలు 2000 ఎకరాలు. భరత్ గారు ఆయన అంటాడు కదా, కేసీఆర్ గారి నివాసం ఉందండి నందినగర్ లో ఉంది, బంజారా హిల్స్ లో. కేసీఆర్ గారి నివాసానికి మీ జీతలు కెమెరాను పంపించండి. అక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇల్లు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ కి ఇంటికి చూపించండి. అది గొప్పగా ఉంది, ఇది గొప్పగా మీకే తెలుస్తుంది. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. లైవ్ పెట్టండి. అక్కడ ఒక కెమెరా పెట్టి పెట్టండి. నీ ఫామ్ హౌస్ ఎక్కడ? కేసీఆర్ గారికి ఉందో భూమి ఉంది, ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తి 2000 ఎకరాలు పేదల భూములు కబ్జా చేసిందండి. ఎవరు చెప్పాలి దానికి? 2000 ఎకరాలు ఎలా పేదల భూములు కబ్జా అడ్డికి పౌచర్ రాయించుకున్నారు. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు వారి సోదరులందరూ కలిసి బెదిరించి ఇలా భూములన్నీ భూభారతి వచ్చారా? అవినీతి ఎంత స్కామ్ పెట్టవచ్చు భూభారతి. ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు. ఈ అంశాలను పక్కదారి పట్టిస్తారు. వీళ్ళే పక్కదారి పట్టి దొంగ అన్నట్టుంది వీళ్ళ కథ మొత్తం కూడా. మీరు పెద్ద మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలో ప్రజలే సమాధానం చెప్తారు. వీళ్ళ బుద్ధి మారట్లేదు. ఓడిపోయినా వీళ్ళ బుద్ధి మారట్లేదు. ఎలక తోలు తెచ్చి ఎందాక రుద్దినా నలిపే గాని తెలుపు కాదు. అది కేసీఆర్ గారి యొక్క పార్టీ నైజం. సరే వీళ్ళ వైఖరి వంకర ఉన్నప్పుడు కుక్క ఎన్ని రకాల కర్రలు వేసి కట్టినా అది అనేది ఇప్పటిదాకా మామూలు చిన్న అన్నారు కదా, కొండను దోవి ఎలకన పట్టలేదు అన్నారు కదా. కొండను దోవి మార్చి లోపు ఎలకన కాదు పంది కొక్కును పట్టబోతున్నారు పోలీసు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, పంది కొక్కులు పట్టబోతున్నారు తెలుసుకోండి మీరు. కాదండి మానవతరావు గారు, ఏదైనా ఎలక బాబోతే పందికొక్కే తప్ప